ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: ఆయన వస్త్రములు మాత్రము ముట్టినను బాగుపడుదును అని ఎవరు అనుకున్నారు? ఆప్షన్ ఏ సమరయ స్త్రీ, ఆప్షన్ బి 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఆప్షన్ సి రాహాబు, ఆప్షన్ డి మార్తా. సరియైన జవాబు 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తము దారకట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఇది మార్కు సువార్త 5వ అధ్యాయము 25, 26, 27, 28, 29 వచనములలో వ్రాయబడి ఉన్నది. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడను కాను. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటేని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయునుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22 నుండి 25వ వచనం వరకు. హ్యావ్ ఏ నైస్ డే.